హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే మంచి టేస్టీగా ఒక మంచి వెరైటీ మీ ముందుకు వచ్చేసింది. అదేనండి పనస ముక్కలతో రైస్ అనమాట. పనస రైస్ అనుకోండి, పనసకాయలతో బిర్యానీ పులావ్ చేస్తాం కదా, ఆ టైపులోనే ఇది పనస రైస్ అనుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, 2 పనసకాయలు తీసుకొని లేత పనసకాయలతోటి ఒక కాయ పచ్చడి చేశాను. ఆల్రెడీ మన వీడియోలో పెట్టేశాను, అది మీరు చూసే ఉంటారు. రెండవ కాయతోటి ఇలా పనసకాయ ముక్కలు కట్ చేసేసి రైస్ చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. తక్కువ మసాలాలతోటి ఎక్కువ టేస్ట్ తోటి కావాలంటే మరి ఇలా మీరు కూడా ట్రై చేసేయాలి. ముందుగా అయితే పనసకాయ ముక్కలు ఇలా కొంచెం పెద్ద సైజు, మనకి కావాల్సిన సైజు రైస్లో వేసుకోవడానికి అనుకూలంగా ఇలా కట్ చేసేసుకోవాలి. కాయ అది ఎలా చేశానో అది నేను మీకు ముందు వీడియోలో చూపించాను కదా, సేమ్ అలాగే అయింది ఇది కూడా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 1 టీ స్పూన్ వరకు నెయ్యి, 1 టీ స్పూన్ వరకు నూనె వేశాను. కొంచెం పెద్ద స్పూన్ వేసుకున్నాను అనమాట. అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర వేశాను, హోల్ గరం మసాలా వేశానండి. అంతేనండి, ఇంకా మసాలా పొడి అయితే నేను ఇంకేమీ వేయలేదు. 1-2 బిర్యానీ ఆకులు వేశాను. హోల్ గరం మసాలా అంటే అన్నీ కూడా కాదండి, చెక్క, అలాగే లవంగం, 2-3 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, అలాగే యాలక్కాయ ముక్క వేసానండి. అవన్నీ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చాలా సింపుల్ అన్నమాట ఈ రైస్ చేసుకోవడం అయితే. ఎక్కువ అన్ని రకాలు ఇంగ్రీడియంట్స్ ఏమీ పెద్దగా అవసరం ఉండవు. అసలు టేస్ట్ అంతా కూడా పనసకాయ ముక్కల్లోనే ఉంటుంది. ఇది కొంచెం మనం ఈ మసాలా ఫ్లేవర్ తగిలిస్తే అది సూపర్ టేస్ట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తీసుకుని, 1-2-3 పచ్చిమిర్చి, 1 క్యాప్సికమ్ కూడా వేసానమాట. ఇంతేనండి, ఇందులో వేసిన కూరగాయలు అయితే నేను ఇంకెక్కువ ఏమి వేయలేదు. అలాగే ఒక చిన్న టమాటా వేసాను అంతే. ఇంకా బంగాళదుంపలని, ఇంకా జీడిపప్పు అని అన్నీ వేసేస్తామంటే మళ్ళీ బిర్యానీ అయిపోతుంది. అది సింపుల్గా ఉండాలి, ఓన్లీ పనస ముక్కల టేస్టే రావాలని చెప్పి నేను ఎక్కువ ఏమి వేయలేదనమాట. ఆనియన్స్ అవి కొంచెం వేగిన తర్వాత పనసకాయ ముక్కలు కూడా వేసేసాను. ముందుగా అయితే నేను ఈ ముక్కలు ఉడికించలేదనమాట, ఇందులోనే ఉడకాలి, ఇవి బాగుంటుంది టేస్టు. ఈ మసాలా అది పట్టి అది టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ ముక్కలు కూడా కొంచెం సేపు మగ్గించుకోవాలి. మూత పెట్టేస్తాను. మధ్యలో మూత పెట్టేసి 1-2 సార్లు ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం అవి కూడా ముక్కలు కూడా కొంచెం ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేస్తున్నాను, సరిపడినంత కారం, కొంచెం ధనియాల పొడి వేసాను. ఇంకా స్పైసెస్ ఏం అవసరం లేదులేండి, ఇంక ఇవి సరిపోతాయి. కొంచెం పసుపు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసాను. ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. అవి వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది. సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించేసుకోవాలి. నేను చేసిన పనసకాయ పచ్చడి రెసిపీ ఎంతమంది చూసారు, మీకు ఎంతమంది నచ్చింది నాకు కామెంట్ అయితే చేయండి. రెండో వీడియో అయితే ఇది ఇలా పనసకాయతోటి రైస్ చేస్తున్నాను అనమాట. మీకు ఇష్టమైతే బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 టమాటాలు అయితే కట్ చేసి వేసాను. కొంచెం లైట్ పులుపు ఉంటే బాగుంటుంది కదా రైస్ అనేది, అందుకని అనమాట. అన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో 1-2 చొప్పున వాటర్ వేసేసుకుందాము. కుక్కర్లో అయితే 1-2 చొప్పున వేసుకోవచ్చు. మామూలు రైసే ఇవి, మరి బాస్మతి రైస్ ఏం కాదు, మామూలు రైస్ అనమాట. సోనా మసూరి ఉంటాయి కదా అవి, అందుకే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసాను అనమాట కొద్దిగా. ఇప్పుడు ముక్కలన్నీ కూడా వాటర్లో బాగా ఉడికిపోతాయి. ఉడికే వరకు మరిగించుకోవాలన్నమాట ఎక్కువసేపు. పనసకాయ ముక్కలు ఉడకడానికే కొంచెం టైం పడుతుందండి. అవి ఉడికిపోయి అంటే మనం రైస్ అనేది వేసేసుకోవచ్చు. సగం పైగా ఉడికిపోయి అంటే మిగిలింది రైస్తో పాటు ఉడుకుతాయి. లేదంటే కుక్కర్ అయితే ఒకేసారి సమానంగా ఎక్కువగా ఉడికిపోతాయి. నేను మామూలు గిన్నెలో చేస్తున్నాను కదా, అందుకని పనసకాయ ముక్కలు ఉడికే వరకు చూసుకోవాలి. కొంచెం సగం పైగా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసేస్తున్నాను. ఒక 10-15 నిమిషాల పాటు రైస్ నానబెట్టుకుని వేస్తే బాగుంటుంది అనమాట, పొడి పొడిలాడుతూ. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసి స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి. కొంచెం ఉడికొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసి ఉంచేస్తే మళ్ళీ మధ్యలో మనం చూడక్కర్లేదు అనమాట అండి. 5-10 నిమిషాల లోపుని రైస్ అయితే ఉడికిపోతుంది. ఇలా కొంచెం మరుగుతుంది కదా, ఇప్పుడు మనం మంట తగ్గించేయాలన్నమాట. తగ్గించేసి ఉంచేస్తే పొడి పొడిలాడుతూ ఉడికిపోతుంది అనమాట కొద్దిసేపటికి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పనసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉందండి ఈ రైస్ అయితే. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా లేత పనసకాయలతోటి చేయడం అనేది
ఆ టేస్టే బాగుందండి, చాలా బాగుంది. ముదురుగా ఉండే పనసకాయ టేస్ట్ వేరు, ఇది కొంచెం టేస్ట్ వేరుగా ఉందన్నమాట. అందుకే నేను ఈ లేత పనసకాయతోటే రెసిపీ చేసి చూపిస్తున్నాను మీకు. దొరికితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, చూసారు కదా. ఇలా పనసకాయతోటి మసాలా రైస్ చేసుకోవచ్చు, లేదంటే ఆవు పెట్టిన కూర వండుకోవచ్చు, పులిహోరలా ఉంటుంది కదా అది వండుకోవచ్చు, లేదంటే నేను రెసిపీ పెట్టాను కదా పనసకాయ పచ్చడి, అది కూడా చేసుకోవచ్చు. చాలా రకాలు చేయొచ్చండి పనసకాయ దొరికితే మాత్రం. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే మరి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. టేస్టీగా, సింపుల్గా, తక్కువ మసాలాతోటి టేస్టీగా పనసకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రైతా పెట్టుకుని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఆనియన్ రైతాతోటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ ఒకసారి మీరు కూడా చూసి నచ్చితే ఫాలో అవ్వండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.